ఒక్కొక్కరిగా దాంట్లో అడుగుతున్నాడు. అతను ఒక 5 కొన్నాడు అనుకోండి, 50 కొనేసానని చెప్పేవాడు. అయిపోయి 50 ఇచ్చేయండి, అలా అలా అందరినీ మభ్య పెడుతుండేవాళ్ళు. ఓకే, అక్కడ టాక్ ఏమిటంటే చాలా మందిని భయపెట్టో లేకపోతే బ్లాక్మెయిల్ చేసో ఇంకోటో బెదిరించి మొత్తం మీద కొందరు దగ్గర రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డబ్బులు ఇస్తానని ఆ డబ్బులు ఎగ్గొట్టేసి వాళ్ళు తర్వాత కొందరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. ఇలా మాట్లాడుకునేవాళ్ళు అండి అందరూ. అమ్మో ఇంత ఉందా అని భయపడిపోయేదాన్ని నేను. సో ఓకే, నన్ను అమ్మమన్నారు, నేను అమ్మను. నాకు ఇన్ ఫ్యూచరు నాకు అదొక ప్రాపర్టీ కింద ఉండాలని అనుకుంటున్నాను. నేను దాని మీద ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకొని నాకు మంత్లీ నాకు ఎంత 4 lakh 5 lakh వస్తే నేను జీవితంలో సినిమాలు చేసినంత వరకు ఇది, తర్వాత నా లైఫ్ ఇది. సో నేను ఒక 400 సినిమాలు చేసిన ఒక గ్రేట్ ఆర్ట్ పెద్ద హీరోయిన్ని 1000 కోట్లు 100 కోట్లు సంపాదించే స్తోమత నాకైతే లేదండి. ఇంకోటి ఏంటంటే ఇంకా సిస్టమేటిక్ ఉమెన్ కాబట్టి నాకు అంత చేత కాదనమాట. సో ఓకే, ఇది అనేసాను, అయిపోయింది కదా. అక్కడ జరిగిన ఇది 2016 అతను అడుగుతున్నారు, అయిపోయింది, గ్యాప్ వచ్చింది. తర్వాత నేను అమ్మని అన్నాను, వదిలేశారండి నన్ను. ఎప్పుడో కొంటామని మళ్ళీ తర్వాత ఏమో అడగలేదు. సో దాని తర్వాత ఒక మీటింగ్ అయిందండి ఒకసారి మన ఏమిటి దసపల్లాలో. మీటింగ్ అయినప్పుడు ఆయన కూడా వచ్చారు. మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన కూడా వచ్చారు. ఆయన వెనక నుంచి మాట్లాడుతుంటే ఎవరో అతను వాయిస్ని రేజ్ చేయనివ్వట్లా. నేను రిక్వెస్ట్ చేశాను, ఏమిటి అతను మాట్లాడతానంటే అందరూ అలా అబ్జెక్షన్ చెప్తారంటే మాట్లాడనియండి, ఏదో ఒపీనియన్ చెప్తారు కదా అని నేను అన్నా. అంటే ఆయన సంగతి మీకు తెలియదండి, అది ఇదండి లేడీస్ వాళ్ళు పక్క నుంచి అంటున్నారు. ఓకే, అతను అప్పటికే నాకు శ్రీధర్ రావు గారు అని తెలియదు. అయిపోయింది, వెళ్ళిపోయాము, అంతా అయిపోయింది. ఆయన ఎవరు కూడా మాట్లాడనియనంత సాదా సీదాగా వెనకెక్కడో కూర్చొని ఉన్నారు. ఆయన ఉన్నారు నా బ్యాక్ లైన్ లో ఉన్నారు, అంతే సింపుల్ గా వ్యక్తి. అయితే అతను మాట్లాడుతున్నప్పుడు అయిపోయింది, అంతా అయిపోయిందండి. వాళ్ళందరూ అనుకునేవాళ్ళు లంచ్ అరేంజ్ చేశారు అక్కడ. చూసారా మనుషులందరూ శ్రీధర్ రావు మనుషులే, ఆయన లేరు, ఆయన వెళ్ళిపోయారు. వీళ్ళందరూ శ్రీధర్ రావు మనుషులు వాళ్ళు చెప్తుండేవారు. ఎవరి శ్రీధర్ రావు అనుకునేదాన్ని, కానీ ఆ మాట్లాడితే అబ్జెక్షన్ చెప్పిన ఆయన శ్రీధర్ రావు అని నిజంగా రియల్లీ గాడ్ ప్రామిస్లో నాకు తెలీదు. అయిపోయింది కదండి, ఇది అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చామని అంటే నా సైట్లో, అంటే అప్పుడప్పుడు విజిట్ చేస్తాము కదండి, విజిట్ చేసినప్పుడు బాత్రూములు కట్టేసి ఉన్నాయి. మీకు తెలియకుండానే అక్కడ బాత్రూమ్లు కట్టేశారు. వాళ్ళ స్టాఫ్కో ఇంకోలకో మొత్తం మీద కట్టారు. కడితే దాన్ని ఎవరిని అడగాలి కూడా అర్థం కావట్లేదండి. అర్థం కానప్పుడు ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ రేజ్ చేశాను. సార్ నాకు దానిలో ఇలా బాత్రూమ్లు కట్టేశారు సార్, ఎవరి మీద అని అంటే, సార్ అది ఎవరు కట్టారనేది మేము అక్కడికి వెళ్ళి అడిగినా ఎవరు చెప్పట్లేదు సార్ అని అంటే, అప్పుడు దేవరాజు గారు అనేసి ఆయన అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆయన దీనిలో కూడా అతను ఏదో యాక్టివ్ వచ్చారు. ఆయన చెప్పారు, ఎవరో కదమ్మా శ్రీధర్ రావే కన్స్ట్రక్షన్ చేశారు దానిలోని, మీ దానిలోని అని చెప్పారు. ఓకే, శ్రీధర్ రావు గారి పేరు మనం రాసాము. దాని తర్వాత కోర్టుకు వెళ్ళాము, ఇదంతా అయింది. ఓకే, అది కూడా అక్కడితో నేను ఆపేశానంటే కోర్టులో ఉంది, కేసు ఉంది, దాన్ని మర్చిపోయాను. నేను కంప్లైంట్ ఇచ్చి వస్తున్నప్పుడు ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వనందుకు కొందరు వెళ్ళారు కదా సార్, వాళ్ళ కోసం మన మీడియా ఉంది బయట. మీడియా ఉన్నప్పుడు నన్ను అడిగారు, మేడం మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు కూడా దీని బాధితులని. అయ్యో నేను అదేం కాదండి, వేరే పర్సనల్ ఇది ఉండి వచ్చాను, వెళ్ళిపోయాను. మనకు తెలిసింది ఏంటంటే మీడియా నా ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎలా తెలిసిందంటే, లేదు మేడం అక్కడ చెప్పారు మీరు కూడా బాధితులైనట్టు కదా, ఇలా మీలాటోళ్ళు మాట్లాడకపోతే ఎలాగ మేడం అది ఇదని నాతో మాట్లాడించారు. నేను క్యాజువల్గా నేను ఏం మాట్లాడానంటే, ఏమండి ఇప్పుడు శ్రీధర్ రావు గారు తప్పు చేస్తున్నారు, అన్నీ అతను కాదు. నేను ఒక బిట్టెలు కొనుక్కున్నాను, ఇంకోళ్ళు ఒక బిట్టెలు కొనుక్కున్నారు. ఆయన కాకపోతే ఒక 50 కొనవచ్చు, 60 కొనవచ్చు. ఆయన కూడా అక్కడక్కడే ఉంటాయి, లైన్ ఎక్కడ ఉండదు. సో ఇంకొక కలుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అన్ని మొత్తం అంతా అతనే కలిపేసుకోవాలి, అతనే ఉండాలండి. ఇప్పుడు మేము చూసిన మన హైదరాబాద్లో చూపించిన మనకి సినిమా ఏమిటంటే మొత్తం అంతా అతనే ఉండాలి, నాది అతనిది కాదు అని తెలిసిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, చట్టాలు ఎందుకు, ఈ డిపార్ట్మెంట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి, ఇవన్నిట్లు చెరిపేశాడు ఆయన. అయితే చెరిపేసి అందరివి కలిపేసుకొని అతను కన్స్ట్రక్షన్ చేయాలనేది అతని ఉద్దేశమో, లేకపోతే మరి ఆ దౌర్జన్యం ఎలా ఆగుతుంది అనుకున్నాడో మనకు తెలియదండి. సో అప్పుడు చేశారు కదా, వచ్చారు. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఏమండి ఇతరులది టచ్ చేయడం తప్పు అని తెలిసి
పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చెప్తారండి తప్పనేది. కానీ ఆయన ఇంత అంటే నేనే కాదండి, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బ్రతుకుంటుండగానే నరకం చూపిస్తున్నాడండి మాలాంటి వాళ్ళకి అతను. మేము ఎందుకు అతని వల్ల మేము సఫర్ అవ్వాలి? ఎంతమంది బాధితులు ఇప్పటి వరకు పిఎస్కి వెళ్ళారు అందరూ? 150 కేసులు ఉన్నాయండి ఆయన మీద. ఆయన పైన ఎఫ్ఐఆర్లే ఆయన మీద 48, 50 వెంచర్ కి సంబంధించి. ఈ వెంచర్ కి సంబంధించి మొత్తం ఎంతమంది ఉంటారు? 155 అంటే 165 ప్లాట్స్ అండి అవి. ఉన్న వాళ్ళంతా 165 ప్లాట్స్. కేసు పెట్టిన వాళ్ళు. బయటికి ఏమిటంటే ఇప్పుడు ఈ హైడ్రాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 25 మంది అండి. ఓకే, మరి ఏంటి ఎట్లాంటి చర్యలు? ఎన్ఆర్ఐలు కొందరు, మరి అందుకే కదండి అంత గట్టిగా పనిచేస్తుంది. ఓకే, యు బిలీవ్ ఒక కమిషనరు రంగనాథన్ గారు 8 o'clock స్టార్ట్ చేసి